హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని మనం ఈ యొక్క సాయంకాల సమయంలో ఆయన ఆరాధించుకొని స్తుతించుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే మాకు చిన్న ప్రార్థన చేసుకొని ఆయన నామాన్ని గణపరుస్తాం. మహాపరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈరోజు తని ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో మేమందరం తని ప్రభా నేను ఆరాధించడానికి స్తుతించడానికి మేమందరం వచ్చి ఉంటున్నాం తని ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఆరాధన అంతట్లో తని ప్రభా నీవే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వచ్చిన పాట హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు అనే పాట పాడుకొని దేవుని నామమున దయచేసి ఈ యొక్క పాట వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాతో కలిసి ఏకీభవించగలరని కోరుతున్నాను. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా. మహిమ మహిమ యేసువే, మహిమ మహిమ యేసువే. అందరం కలిసి పాడదామండి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో. మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ యేసుకే. అందరం కలిసి పాడదాం. మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారో ప్రతి ఒక్కరం మనం ఆయన నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన కోసం మనం ముందుకెళ్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికి వచ్చిన పాట యేసు రాజుగా వచ్చుచున్నాడు.
భూలోకమంతా తెలుసుకుంటాడు. ఆమేన్. ఆయన వచ్చిన పర్యంతరం వరకు మనమందరం సిద్ధంగా ఉందామా సహోదరి సహోదరుడా? ఈరోజు నీవు నేను ఏ స్థితిలో ఉన్నాము అనంటే కారణము ఆయన మాత్రమే, ఆయన కృప మాత్రమే. కనుక మనమందరం కలిసి యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, మన రారాజు యేసయ్య వచ్చుచున్నాడనే పాట పాడదామండి. ఎంతమంది ఈ యొక్క లైవ్ చూస్తున్నారో ప్రతి ఒక్కరం ఆయన నామను స్తుతిస్తూ కనపరుద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, వేడువబడుట బహుదూరం, వేడువబడుట బహుదూరం. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. దేవతలన్నీ ఆయన ముందారా, నీలోక దేవతలన్నీ ఆయన ముందారా, సాగిలపడి నమస్కరించి గడగడలాడు, సాగిలపడి నమస్కరించి గడగడలాడు. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసురాజుగా వచ్చుచున్నాడు. అందరం కలిసి పాడదాం. భూలోకమంతా తెలుసుకుంటారు. ఇంకో వచనం. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు.
లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక 2 నిమిషాలు మనం దేవుని ఆరాధించుకుందామండి. కళ్ళు మూసుకొని ఆయన చేసిన ప్రతి ఒక్క మేలు మన పట్ల చేసిన ప్రతి ఒక్క మేలు జ్ఞాపకం చేసుకున్నాం. మరవలేని మేలులు చేసి ఉన్న యేసయ్యా నీకు స్తోత్రం. దయచేసి ఎంతమంది యొక్క లైవ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరం లెట్స్ ఆల్ వర్షిప్ హిమ్. లెట్స్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని ఆయన ఆరాధిద్దామండి. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. కలిసి పాడదామండి. ఈ పాట ఎంతమందికి వచ్చు? ప్రతి ఒక్కరం కలిసి పాడదాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీ నా జీవము యేసయ్యా. నీ నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. జీవము యేసయ్యా. సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అందరం కలిసి పాడదామా? మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయము రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతును యేసయ్యా. అపాయము రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణ, నీవే నా సర్వ, నీవే నా జీవ యేసయ్యా. మరువలేను మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణ, నీవే నా సర్వ, నీవే నా జీవ యేసయ్యా. All worship him. It's all bow him. ఆయన యందు మోకరించి ప్రార్థించు. సహోదరి సహోదరుడా, ఈరోజు నీవే పరిస్థితిలో ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు దేవుని వాక్యం ద్వారా ఏ వాక్యం ద్వారా నీతో మాట్లాడబోచున్నాడు. అందరూ ప్రార్థన చేసుకొని, దేవా నీకు స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరిని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నీ జీవితం ఈరోజు ఎలా ఉంది? ఎన్నిసార్లు తొలగిపోయినావు? ఎన్నిసార్లు తొలగి ఉంటున్నావు నీ దారి నుంచి? ఆయన దారిలోకి వస్తావా సహోదరి సహోదరుడా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన చేస్తా మేలు జ్ఞాపకం చేసుకో. ఇట్స్ ఆల్ వర్షిప్ హిమ్.
పలుమార్లు వై తొలగినావు పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే. దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు దేవా, నీకెంతగానో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయం ఈ యొక్క ఆరాధనందరినీ నీ చేతిలోకి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మధ్యలో వాక్యం పూజుకోవడానికి బ్రదర్ దిలీప్ ఫ్రాన్సిస్ గారు ఉన్నారు. దయచేసి మనం కొద్ది నిమిషాలు మన వాక్యం విందాం. ఐ ఇన్వైట్ బ్రదర్ దిలీప్ ఫ్రాన్సిస్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. Check, check, check. Yes. Okay. Good evening. Praise the Lord, everyone. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. Devu naamalo andarki vandanalandi. So I really thank God for this wonderful opportunity. దేవుడి యొక్క మంచి అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి I really thank God, and I also thank Sushant for giving me an opportunity in Raising Revival team to share God's word this evening. ఈ యొక్క దేవుని దినంన లైక్ పరిశుద్ధ దినంన ఈ యొక్క సాయంత్రకాలము వాక్యం పంచుకోవడానికి సుశాంత్ ఇచ్చిన అవకాశంను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సో లెట్స్ ప్రే అండ్ స్టార్ట్ దిస్ ప్రేయర్. పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క మంచి అవకాశం యొక్క రాత్రి కాలము మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం చూడలేక ఎంతోమంది ఉన్నారు దేవాయస్య, కానీ మమ్మల్ని మాత్రం నీ యొక్క కృపలో భద్రపరిచి నీ యొక్క ప్రేమలో ప్రేమించి దేవాయస్య యొక్క సాయంత్రకాలం సజ్జులుగా మమ్మల్ని నుంచి నిన్ను ఆరాధించడానికి, నేను ప్రార్థించడానికి, నీ యొక్క వాక్యములో నుంచి నేర్చుకోవడానికి, నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ దినం చూడలేక ఎంతోమంది మరణించినారు దేవాయస్య, కానీ మమ్మల్ని మాత్రం ఆ యొక్క గుంపులో ఉంచకుండా సజ్జులుగా ఉంచి నీ యొక్క సేవలో ఇంకా బలంగా మమ్మల్ని వాడుకుంటున్న విధానంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ యొక్క సాయంత్రకాలం నేను నీ యొక్క వాక్యంని షేర్ చేసుకోపోతున్నా దేవాయస్య, మీరు నాతో ఉండండి, నాకు సహాయం దయచేయండి. కేవలం మీరు నాలో ఉండి దేవాయస్య నీ యొక్క వాక్యం వెతుటకు సహాయం దయచేయండి దేవాయస్య. ఇక్కడ ఉన్న లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఆ యవనస్తులతో మీరు ప్రత్యేకంగా మాట్లాడండి దేవాయస్య. మీరు వాళ్ళని యొక్క సేవకు ఇంకా బలంగా వాడుకుంటారని నమ్ముచు ఈ యొక్క సెషన్ అంతట్లో మీరు నాకు సహాయం దయచేస్తారని నమ్ముచు చిన్ని ప్రార్థన యేసే నామమున అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. So today, what I choosed as a topic, so repentance గురించి నేను మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను, which is పశ్చాత్తాపము. రిపెంటెన్స్, పశ్చాత్తాపం గురించి మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. సో ఐ వాంట్ యూ టు ఆల్ టు లుక్ ఇన్ టు ఎజికాయల్ చాప్టర్ 18 verse 30. ఎజికాయల్
పద్దెనిమిదో అధ్యాయము 30 వచనము. ఐల్ రీడ్ ఇట్. దేర్ ఫోర్ ఓ హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్, ఐ విల్ జడ్జ్ యూ each one according to his ways, declares the sovereign Lord. Repent, turn away from all your offense. Then sin will not be your downfall. So ఈ యొక్క సమయంన, సో ఈ యొక్క రాత్రి కాలము వాట్ ఐమ్ గోనా టాక్ అబౌట్ ఇస్ పశ్చాత్తాపం గురించి మాట్లాడిన ఒక చిన్న ఆలోచన దేవుడు నాకు కలగజేయడం వల్ల సో ఐ టుక్ దట్ టాపిక్. సో ఈ యొక్క దేవుడు ఈ యొక్క లోకంలో ఉన్నంత కాలము, లేకపోతే వెన్ హీ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ, వాట్ హీ ఫోకస్డ్ ఆన్ వాజ్ రిపెంటెన్స్. రిపెంట్ కమ్ ఆన్, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్. నీ యొక్క చేసిన పాపాల గురించి, లేకపోతే నువ్వు చేసిన తప్పులు ఒప్పుకొని నువ్వు నా చెంతకు రండి, నన్ను ఫాలో కాండి అని దేవుడు ఆయన మినిస్ట్రీలో, వెన్ హీ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ ఇన్ ద వరల్డ్, లేకపోతే భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన మినిస్ట్రీ టైంలో వాట్ వాజ్ హిస్ ఫోకస్ ఇస్ రిపెంటెన్స్. పశ్చాత్తాపం గురించి ఎంతో, నో మ్యాటర్ వాట్, ఇంకా వేరే విషయాలు ఫోకస్ చేసినప్పటికీ ద మెయిన్ థింగ్ దట్ ఎవ్రీ వన్, లేకపోతే అక్కడ అన్యులు ఉండొచ్చు, లేకపోతే జీసస్ కాలంలో అన్యులు ఉండొచ్చు, ఇంకా వేరే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, బట్ వాట్ హీ వాజ్ ఫోకసింగ్ ఆన్, ఎప్పుడు ఆయన చెప్పే విషయంలో వాట్ హీ వాజ్ పాయింటింగ్ అవుట్ వాజ్ రిపెంట్ ఆఫ్ యువర్ సెన్స్. నీ యొక్క తప్పులను, లేకపోతే నీ యొక్క పాపంలను ఒప్పుకొని నన్ను వెంబడించు అనే వాక్యాన్ని చాలాసార్లు, ఎక్కువసార్లు హీ వాజ్ ఫోకసింగ్ ఆన్ దట్ వన్ వర్డ్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, ఎలాగైతే మనం ఎజికయల్ చాప్టర్ 18 వర్సెస్ 30లో మనం చూసుకున్నట్లయితే, రిపెంట్, టర్న్ అవే ఫ్రమ్ ఆల్ యువర్ అఫెన్సెస్, దెన్ సిన్ విల్ నాట్ బి యువర్ డౌన్ఫాల్. ఎప్పుడైతే పడి ఉన్నప్పుడు, మనం జీవితంలో పడి ఉన్నప్పుడు, ఇంకా మనం పడిపోకుండా ఉండడానికి మనకు ఒక జీవిత రహస్యం ఏంటంటే, రిపెంట్ ఆఫ్ వాట్ యు హ్యావ్ డన్ రాంగ్. ఓకే, సో మనం చేసిన తప్పులను బట్టి వి మైట్ హ్యావ్ డన్ రాంగ్ నోయింగ్లీ, మనం అనుకొని మనం తప్పు చేసి ఉండొచ్చు. బట్ ఈ యొక్క సమయం, ఈ యొక్క సాయంత్రకాలం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యవ్వనస్తులతో దేవుడి యొక్క సమయం మాట్లాడుతుండొచ్చు. సో రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్. ఓకే, ఎంతోమంది వన్ టైం, కొన్ని రోజుల బ్యాక్ వెన్ యంగ్ పీపుల్ వర్ దేర్, దే మైట్ మంచిగా చర్చ్లో వాడబడుతుండొచ్చు, లేకపోతే చర్చ్లో మ్యూజిక్ ప్లే చేస్తుండొచ్చు, చర్చ్లో మంచి దేవుని సహవాసంలో పాల్గొండొచ్చు. బట్ దే నాట్ ఇన్ దిస్ ప్లేస్ నౌ, దే ఆర్ ఇన్ అ డిఫరెంట్ ప్లేస్, దే ఆర్ ఎంజాయింగ్ ద వరల్డ్లీ ప్లెజర్స్ కదా. I've seen many people enjoying worldly pleasures. Okay, they're not repenting of their sins కదా. ఎప్పుడు ఒక టైంలో ఎలా ఉండే అంటే, దే వేర్ వర్షిపింగ్ గాడ్, మంచిగా పరిశుద్ధులుగా ఉండి దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడము, దేవుని సేవలో బలంగా వాడబడము, అదంతా జరిగింది ఒక టైంలో. బట్ నౌ దట్ ఈస్ నాట్ ద సీన్ కదా. they've left God and they're not repenting of the sins. సో ఈ యొక్క సమయం, ఈ యొక్క రాత్రి కాలము, వాట్ ఐమ్ గోనా ఫోకస్ ఆర్ ఈ యొక్క రిపెంటెన్స్, పశ్చాత్తాపం గురించి నేను ఐమ్ గోనా టేక్ యూ త్రూ. సో ఫస్ట్ నేను ఒక 3 persons or 3 characters in the Bible that I'm gonna show who have యాక్సెప్టెడ్ రిపెంటెన్స్. ఎలాగైతే రిపెంటెన్స్, నేను పశ్చాత్తాపడుతున్న ఏసియా, లేకపోతే నా పాపంలో ఒప్పుకుంటున్న ఏసియా అని ఒక 3 క్యారెక్టర్స్ని నేను చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. ద ఫస్ట్ ఐఎమ్ గోనా టేక్ యూ ఆల్ త్రూ లూక్ 15th chapter. ఇఫ్ యూ టర్న్ విత్ మీ, లూక్ చాప్టర్ 15, 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, సో దేర్ కమ్స్ మ్యాన్, అంటే మనం వెన్ వి గో టు 15th chapter 11th verseలో మనం చూసుకున్నట్లయితే, సో వాట్ వి సీ దేర్ ఇస్ there is a person, there is a rich person. Okay, there is a rich person in the Bible who has everything. ఓకే, ఆయనకు అన్నీ ఉన్నాయి. సో వెన్ దట్ పర్సన్, దట్ రిచ్ పర్సన్, ఇఫ్ హీ వాజ్ ఇన్ దిస్ ఏజ్, లేకపోతే ఈ యొక్క 2020 కాలంలో ఉంటే, సో హీ వుడ్ హ్యావ్ హ్యాడ్ బెంజ్ కార్, లేకపోతే ఆడి కార్స్ ఉండొచ్చు, లేకపోతే హీ హ్యాడ్ మెనీ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్. లేకపోతే లాస్ట్ ఆ కాలంలో ఎలా ఉండంటే, ద వాజ్ ద ఓన్లీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాజ్ ట్రావెలింగ్ ఆన్ డాంకీస్, లేకపోతే ట్రావెలింగ్ ఆన్ క్యామెల్స్. దట్ వాజ్ ది ఓన్లీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో ఆ యొక్క రిచ్ పర్సన్కి హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ లైఫ్. వాళ్ళ కుమారులకి సమకూర్చినాడు, వాళ్ళ కూతుళ్ళకి సమకూర్చినాడు. హీ హ్యాస్ ఎవ్రీథింగ్. లేకపోతే ఇఫ్ హీ వర్ లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు రిపీట్. ఓకే, సో ఈ యొక్క కాలంలో ఉన్నట్లయితే, ఈ యొక్క 2020 కాలంలో ఉన్నట్లయితే, హీ వుడ్ హ్యావ్ హ్యాడ్ బెంజ్, లేకపోతే హీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఆడి, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద లగ్జరీ కార్స్ ఆయన ఇంట్లో ఉండేవి. సో దే వాజ్ అ రిచ్ పర్సన్ ఇన్ దట్ 15th chapter when we look into. అయితే మనం కంటిన్యూగా వెళ్తుంటే, దే వాజ్ అ మ్యాన్ హూ హ్యాడ్ 2 sons. ది యంగర్ మ్యాన్ said to his father, give me my share of the estate.
సో ఈ డివైడెడ్ హిస్ ప్రాపర్టీ బిట్వీన్ దెమ్. సో ఆయనకు ఆస్తులు ఉండే. సో ఒక టైం వచ్చేసింది, ఏంటంటే ఆయన తండ్రి నుంచి ఆయన ఆస్తి కోరుతున్నాడు. సో ఈ వాజ్ ఆస్కింగ్ ఆ యొక్క ఆస్తిలో భాగంలో ఉన్నప్పటికీ ఒక కొడుకు ఏం అడుగుతుందంటే హీ వాజ్ ఆస్కింగ్ హిస్ ప్రాపర్టీ. సో ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్, నేను ఉండదలుచుకోలేను. సో ఐ వాంట్ టు గో టు అనదర్ ప్లేస్, ఐ వాంట్ టు ఎంజాయ్. ఎలాగైతే వరల్డ్లీ ప్లెజర్స్ని, భూలోక సంబంధమైన ఆశలన్నీ నేను తీర్చుకోవడానికి నేను ఇక్కడ ఉండను. ఐ వాంట్ టు గో సమ్ అదర్ కంట్రీ, సమ్ అదర్ స్టేట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో హీ వాంట్ టు ఎంజాయ్ హిస్ లైఫ్. ఓకే, సో అన్ని డబ్బులు తీసేసుకొని ఆయన ఆస్తి తీసుకొని ఆయన హీ స్టార్టెడ్ గోయింగ్ ఆఫ్. ఓకే, తండ్రిని వదిలేసి ఆయన హీ స్టార్టెడ్ గోయింగ్ ఆఫ్, హీ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఓన్ రూల్స్. ఆయన రూల్స్ ఆయన పెట్టేసుకొని హీ వాంటెడ్ టు డూ ఎవ్రీథింగ్ ఆన్ హిస్ ఓన్. దేవుని హెల్ప్ తీసుకోకుండా, లేకపోతే ఆయన తండ్రి హెల్ప్ తీసుకోకుండా హీ లెఫ్ట్ హిస్ ఫాదర్ అండ్ వెంట్ టు అ డిఫరెంట్ ప్లేస్. ఓకే, సో మనం అక్కడ చూసుకున్నట్లయితే, సో వెన్ హీ ఎంజాయ్డ్, అన్నీ ఎంజాయ్ చేసేసినాడు, ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. హీ ఎంజాయ్డ్ డ్రింకింగ్, హీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. ఓకే, మనం ఈ యొక్క లోకంలో మనం చూసుకున్నట్లు బానిస, కొన్ని చెడు అలవాట్లకు బానిస కలిగి ఉంటారు కదా యవనస్తులు. సో హీ హెడ్ ఎవ్రీథింగ్ మోర్ దెన్ వాట్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ నౌ ఆర్ యంగ్ పీపుల్ ఎంజాయింగ్ నౌ. హీ వెంట్ టు బార్స్, మేబీ హీ వెంట్ టు clubs, maybe he went to night clubs or whatsoever. He got addicted to smoking, drinking or whatsoever. Okay, so when time comes, he had lost everything. ఆయన ఎంజాయ్ చేసేసిండు, ఎవ్రీథింగ్ హెస్ లాస్ట్. ఆయన ఎంజాయ్ చేసినంత మట్టుకు ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో అదంతా హీ హెస్ డన్, హీస్ లిమిట్ అయిపోయింది, లేకపోతే హీ హెడ్ లాస్ట్ ఎవ్రీథింగ్. సో అప్పుడు ఏమనిపించిందంటే హీ హెడ్ గాట్ బ్యాక్ టు హిస్ ఫాదర్. ఓకే, సో ఐ లిస్నింగ్. సో హీ హెడ్ గాట్ బ్యాక్ టు హిస్ ఫాదర్. ఒక టైం వచ్చేసింది ఎప్పుడంటే, సో రియలైజ్ అయిపోయిండు, హీ స్టార్టెడ్ రిపెంటింగ్ ఆఫ్ హిస్ సిన్స్. నేను తప్పు చేసుకున్నా అని ఒక ఆలోచన కలిగి ఉంది ఆయనకి. సో హీ స్టార్టెడ్ రిపెంటింగ్, లేకపోతే దేవునితో మాట్లాడడం. సో ఒక టైం వచ్చేసింది, హీ స్టార్టెడ్ కమింగ్ బ్యాక్ టు హిస్ ఫాదర్. సో ఆయన ఎప్పుడైనా ఆయన తిరిగేసి వచ్చిండు, హీ హ్యాడ్ మెనీ బ్యాడ్ హ్యాబిట్స్. అయినా కానీ ఆ యొక్క తండ్రి ఆయనని ఏమనకుండా హీ ఫర్గివెన్. సో ఆయనని క్షమించిండు కదా, ఆ యొక్క కొడుకుని ఆయన క్షమించడం వలన ఆయన ఆ ఇంట్లోకి, లేకపోతే ఆ ప్యాలెస్లోనికి, లేకపోతే ఆయన ఆస్తిలోనికి, ఆయన ఇంట్లోకి రావడానికి ఆయన క్షమాపణ కోరిండు కాబట్టి. సో ఈ స్టార్టెడ్ రిపెంటింగ్, నేను తప్పు చేశాను, నువ్వు ఇచ్చిన ఆస్తి కాకుండా, లేకపోతే నువ్వు ఇచ్చిన డబ్బు అంతా నేను వేస్ట్ చేసిన, ఐ హ్యాడ్ టు గో, నాకు వాటర్ తాగడానికి కూడా డబ్బులు లేకుండే, నాకు తినడానికి డబ్బులు లేకుండే. బట్ ఐ రిపెంటెడ్ ఆఫ్ మై సిన్స్. నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకొని ఐ స్టార్టెడ్ కమింగ్ బ్యాక్ టు యూ డాడీ అని చెప్పేసి ఆయన రావడము, లేకపోతే డాడీ కొంచెం దూరం నుంచి ఆ యొక్క కొడుకుని చూసి ఆయనను హత్తుకోవడం, మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఒక బిగ్ పార్టీ కదా, ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేయడము. సో హీ హ్యాడ్ కాల్డ్ మెనీ పీపుల్. ఎన్ని రోజులకు ఒక 10 మేబీ ఒక 2 decades ఆర్ 1 decade తర్వాత ఆయన కొడుకు వాళ్ళ ఇంటికి రావడం. సో ఇన్వైటెడ్ ఎవ్రీ వన్, సరౌండింగ్స్లో ఎవరెవరు ఉన్నారో అక్కడ ఉన్న వారందరినీ ఆయన పిలిచి ఒక మేకని కోయడం, లేకపోతే మన లాంగ్వేజ్లో ఒక ఆటను కోయడము, లేకపోతే ఏదో ఒకటి చేసేసి కోళ్ళను కోయడం, అక్కడ కోయడం అంతా చేసిన తర్వాత హీ హ్యాడ్ ఎ బిగ్ పార్టీ. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మై సన్ హెడ్ కమ్ బ్యాక్. సో హీ ఈజ్ నాట్ ద సేమ్ నౌ. ఓకే, ఆయన ఏమేం చెడు వ్యసనాలకు ఉన్నాడో, హీఈస్ నాట్ ద సేమ్, హీ హెస్ చేంజ్డ్ ఎ లాట్. సో ఐ వాంట్ టు గివ్ యూ ఆల్ పార్టీ అన్నట్టు వాళ్ళ డాడీ అనౌన్స్ చేయడం, అక్కడ రావడం, వాళ్ళందరు గ్యాదర్ కావడం, వాళ్ళు అంత తిని వాళ్ళు సంతోషించడం అక్కడ జరిగింది. సో దట్ వాజ్ ద పర్సన్, దట్ వాజ్ అ సన్ హూ హెడ్ రిపెంటెడ్ ఆఫ్ హిస్ సిన్స్. సో మనం వెన్ వీ లుక్ ఇన్ టు సమ్ కోట్స్, ఏంటంటే రిపెంటెన్స్ ఇస్ నాట్ ద సాక్రిఫైస్. ఓకే, సో మనం పశ్చాత్తాప పొందడం అనేది, ఏదైనా నేను పశ్చాత్తాప పొందినా నేను ఒక సాక్రిఫైస్ ఇవ్వాలనుకుంటున్నా కదా. రిపెంటెన్స్ షుడ్ బీ ఫ్రమ్ అవర్ హార్ట్స్ కదా. మనం ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా మన మనస్సులో నుంచి పూర్ణ మనసుతోని మనం ఎప్పుడైతే పశ్చాత్తాప పొందుతామో అప్పుడు గాడ్ విల్ బీ ఇన్ అస్, గాడ్ విల్ లివ్ ఇన్ అస్, అండ్ గాడ్ విల్ బ్లెస్ అస్, అండ్ గాడ్ విల్ మల్టిప్లై అస్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ. సో మనం ఇంకొక పర్సన్ గురించి కూడా మనం చూసుకుందాం. సో నెక్స్ట్ కమ్స్, when we turn our Bibles to Luke 23, chapter 23 verse 32 మనం చదువుకున్నట్లయితే, 23:32 మనం చదువుకున్నట్లయితే, ఓకే, so here comes, 2 other men, both criminals, were also led out with him to be executed. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క యేసయ్య యొక్క సిలువ వేయబడిన సమయంలో, సో దెర్ వాజ్ వన్ థీఫ్ బిసైడ్ జీసస్, మేబీ రైట్ సైడ్ or లెఫ్ట్ సైడ్, దెర్ వాజ్ వన్ థీఫ్.
ఓకే. సో ఆయన చేసిన తప్పుల్ని ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఆ యొక్క సమయంలో ఆయన చనిపోతున్న సమయంలో కూడా ఆ యొక్క థీఫ్ ఆ యొక్క దొంగ ఆయన తప్పులు ఒప్పుకున్నాడు. ఆయన తప్పులు ఒప్పుకొని ఆయన పశ్చాత్తాప పొందాడు. లార్డ్ ఐ కన్ఫెస్ మై సిన్స్, లార్డ్ టేక్ మీ ఇన్ టు యువర్ ప్లేస్. లేకపోతే నీ రాజ్యంలో నన్ను గుర్తుకు చేసుకునే అనే మాటలు మనకి ఏం గుర్తుకు చేసుకున్నాయంటే, సో హీ వాజ్ ద థీఫ్. ఆ యొక్క దొంగ ఏమనుకున్నా అంటే హీ వాజ్ యాక్సెప్టింగ్ హిస్ సిన్స్, హీ వాజ్ యాక్సెప్టింగ్ హిజ్ రాంగ్ డూయింగ్స్ ఆర్ వాట్స్ ఎవర్. సో ఆయన చేసిన తప్పులని ఆయన ఒప్పుకోవడం వల్ల ఆ యొక్క సమయంలో జీసస్ కూడా ఆయనని క్షమించడం, ఆయన పరదీసులోను నాతో కూడా పరదీసులో ఉండు అనే వాక్యం లేకపోతే ఆ యొక్క మాటలు అనడం ద్వారా ఆ యొక్క దొంగ కూడా ఆ యొక్క చివరి క్షణాల్లో దేవుణ్ణి యాక్సెప్ట్ చేసుకోవడం వల్ల హీ హ్యాస్ గాట్ ఎలిజిబిలిటీ టు ఎంటర్ ఇన్ టు హెవెన్ ఆర్ ప్యారడైస్ ఆర్ వాట్స్ ఎవర్. సో మనం ఇక్కడ రెండు గురించి నేర్చుకున్నాం. ప్రాడిగల్ సన్ గురించి, తప్పిపోయిన కుమారుడు గురించి, ఆ యొక్క యేసుతో సిల్వ వేయబడిన ఆ యొక్క దొంగ, ఇద్దరు కూడా మనం ఆ యొక్క డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూసుకున్నట్లయితే దే వర్ యాక్సెప్టింగ్ దేర్ సిన్స్, దే వర్ యాక్సెప్టింగ్ దేర్ రాంగ్ డూయింగ్స్ కదా. they've come back to Jesus or they've come back to their parents or whatsoever. సో మనం ఇంకొక పర్సన్ని కూడా మనం చూసుకుందాము. when we look into Matthew 27 chapter 27 verse 1. Chapter 27 verse 1. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాట్ the 27th chapter talks about is Judas hangs himself. ఓకే, సో we are many ఇక్కడ మనం కొన్ని రోజుల నుంచి చూసుకుంటున్నాం ఈ లాక్డౌన్లో. దేవ్ మెనీ పీపుల్ హ్యావ్ హ్యాంగ్ దెమ్సెల్ఫ్ ఆర్ ఆత్మహత్య చేసుకోవడము, లేకపోతే మర్డర్స్ చేసుకోవడం, మెనీ థింగ్స్ హ్యాపెండ్. ఆత్మహత్య చేసుకోవడం, సూసైడ్ చేసుకోవడము, దేవ్ గివింగ్ అప్ దే లైఫ్. ఐ కాంట్ బేర్ దిస్ లైఫ్, లేకపోతే నేను ఈ జీవితం జీవించలేను, ఐఎమ్ యూజ్లెస్ అని వాళ్ళు జీవితాన్ని ముగించుకున్నారు చాలామందిని మనం న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ కూడా జూడాస్ ఏంటంటే హీ హ్యాంగ్స్ హిమ్సెల్ఫ్. ఆయన ఎంత తప్పు చేసిండంటే ఆయననే విరక్తి కలిగింది. ఆయన లైఫ్ పైన హీ లాస్ట్ ఎవ్రీథింగ్. నాకు అవసరం లేదు ఈ లైఫ్, నేను ఒక మంచి ఎలాంటి పాపం లేని వ్యక్తిని నేను అక్కడ పిలాతు రాజుకి అప్పగించడం, లేకపోతే ఆ యొక్క రాజుకి అప్పగించడము జరిగింది అక్కడ కదా. సో ఆయన జూడాస్ ఆయన ఏదో డబ్బులకు ఆశపడి, లేకపోతే ఏదో నాకు దొరుకుతుంది, లేకపోతే నా పిల్లలకి ఏదో దొరుకుతుంది, నా పిల్లలకి ఆహారం దొరుకుతుంది, నాకు ఇంకేమో అవుతుందని ఇంకేదో ఆశించి జూడాస్ ఏం చేస్తాడంటే వాళ్ళు ఇచ్చిన సిల్వర్ కాయిన్స్ లేకపోతే ఆ గోల్డ్ కాయిన్స్ బట్టి ఆయనకి ఏదో ఆశ కలిగి ఏదో చేద్దాము అని చెప్పేసి ఆ యొక్క పిలాతు రాజుకి ఆయనకు ఆ యొక్క డబ్బులు ఇవ్వడం, లేకపోతే ఆ యొక్క సిల్వర్ కాయిన్స్ ఇవ్వడం, లేకపోతే ఏదో ఒక గిఫ్ట్ లాగా ఇవ్వడం వల్ల ఆయన ఆశపడి జీసస్ని జూడాస్ పిలాతు రాజుకి అప్పగిస్తాడు. సో వెన్ టైమ్ కమ్స్ ఆయన రియలైజ్ అవుతాడు. ఓకే, వెన్ టైమ్ కమ్స్ హీ రిపెంట్ ఆఫ్ హిస్ సిన్. ఆ యొక్క పెద్ద తప్పు చేసింది కదా. వెన్ జీసస్ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ ఆర్ జీసస్ బర్త్ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఆయనలో ఏ పాపం లేదు. దే వాజ్ నథింగ్ రాంగ్ ఇన్ హిస్ డూయింగ్స్. లేకపోతే ఆయన ఏం తప్పు చేయలేదు, ఆయన స్వస్థతలు చేసుకుంటూ వచ్చిండు, గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చిండు కదా. సో ఆయన ఉన్న ప్రతి ఒక్క విషయంలో ఆయన ఏ తప్పు చేయకుండా ఉన్నాడు. బట్ జూడాస్ ఏంటంటే ఏదో దానికి ఆశపడిపోయి ఆయన జీసస్ని ఆ యొక్క రాజుకి అప్పగించడం, మళ్ళీ తర్వాత ఆయనని కొట్టడం, జీసస్ని కొట్టడము, ఇంకా జీసస్ని హ్యాంగ్ చేయడము, జీసస్ని ఒక ముళ్ళ కిరీటం పెట్టడము, రక్తం వచ్చే వరకు ఆయన జీసస్ని కొట్టడం, అంతా జరిగిపోతుంది, అంతా మనకు తెలుసు. సో ఒక టైం వస్తుంది, జూడాస్ యాక్సెప్ట్స్ దట్ నేను తప్పు చేశాను లైఫ్లో, ఐ హ్యావ్ మేడ్ రాంగ్. ఓకే, నేను ఎంత తప్పు చేశానంటే దట్ ఐ కెనాట్, అంటే నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా. అది తప్పు చేసినాక హీ రియలైజ్డ్. బట్ వెన్ తప్పు చేయకముందు మనము ఆ యొక్క రియలైజేషన్, లేకపోతే తప్పు చేయకముందు ఆ యొక్క పాపంలో పడకుండా, లేకపోతే ఆ యొక్క తప్పులో పడకుండా మనం చూసుకున్నట్లయితే వి వుడ్ హ్యావ్ సేవ్డ్ ద లైఫ్. ఇక్కడ జూడాస్ కూడా ఆయన తప్పు చేసే ముందు ఆలోచించుంటే హీ వుడెంట్ హ్యావ్ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్ కదా. ఆయన ఉరి వేసుకోవడం, లేకపోతే ఎలా చచ్చిపోయిండో మనకు తెలీదు. బట్ ఆ తప్పు చేసే ముందు ఆయన రియలైజ్ అయి ఉంటే, లేకపోతే ఆయన తప్పు చేయకముందు తెలుసుకొని ఉంటే హీ వుడెంట్ హ్యావ్ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్. ఒక బైబిల్లో ఒక చనిపోకుండా ఉండే మనిషి, లేకపోతే కొన్ని రోజులు బతికి ఉన్నాడు, సిక్ అయిపోయి బతికి ఉన్నాడని బైబిల్లో రాసి ఉండొచ్చు. బట్ ఆయన చేసిన తప్పు ద్వారా, ఆయన చేసిన
ఆయన జీసస్ని మంచి మనిషిని లేకపోతే యేసయ్యని అప్పగించడం వల్ల ఆయన తప్పు చేసి ఆయన రియలైజ్ అయినాడు. బట్ దెర్ ఇస్ నో యూజ్. ఆయన రియలైజ్ అయినా కానీ ఆయన మనస్ఫూర్తిగా ఆయన మన మనసులో ఉన్నప్పుడు ఏమనుకున్నాడంటే, నో, ఐ డోంట్ వాంట్ టు లివ్ దిస్ లైఫ్. ఓకే, సో నేను ఇంకా బతకలేను, ఐ డోంట్ వాంట్ టు లివ్ దిస్ లైఫ్. ఒక మంచి మనిషిని నేను ఆయనకు అప్పగించడం వల్ల ఆయన చనిపోవడం అదంతా జరిగింది కదా. సో అదంతా ఆయన రియలైజ్ అయ్యింది, దర్ ఇస్ నో యూస్. సో ఇప్పుడే ఇక కాంటెక్స్లో ఏంటంటే జూడాస్ ఏమైందంటే ఈ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్. ఆయన చేసిన తప్పు ద్వారా నేను ఎందుకు చేసిన దేవా, నో, ఐ డోంట్ వాంట్ టు లివ్, ఏసై నేను చనిపోతున్నా అని ఆయన ఒక రియలైజేషన్ అప్పుడు అయిండు. సో దే వాజ్ అ రియలైజేషన్. సో ఈ రిపెంటెడ్ ఆఫ్ హిస్ సిన్స్ అండ్ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్, ఆర్ హీఈస్ ఇన్ హెవెన్, ఆర్ వేర్ ఎవర్ వీఆర్ నాట్ షూర్. సో ఆ యొక్క 3 కాంటెక్స్లో మనం చూసుకున్నట్లయితే దిస్ 3 పర్సన్స్. ముందుగా తప్పిపోయిన కుమారుడు, తర్వాత థీఫ్ ఆన్ ద క్రాస్, దొంగ, ఆ యొక్క సిల్వలో ఉన్న ఆ యొక్క జీసస్ పక్కన ఉన్న ఆ యొక్క దొంగ, ఇంకా జూడాస్, దే వర్ రిపెంటింగ్ ఆఫ్ దర్ సిన్స్ కదా, పశ్చాత్తాపం పొందడం. వాళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళు ఒప్పుకొని, దేవా, ఐ హవ్ డన్ రాంగ్ ఇన్ మై లైఫ్, దేవా నేను తప్పు చేశాను, లైక్ ఐ హవ్ డన్, నీకు ఇష్టమైంది నేను చేశాను, లేకపోతే నీకు ఇష్టమైంది ఏదో ఒక తప్పు కార్యం నేను చేశాను, ఐ హవ్ స్మోక్డ్, ఐ హవ్ డ్రంక్ వైన్, ఆర్ వాట్స్ ఎవర్ ఇట్ మైట్ బి ఎనీ ఇష్యూ. ఓకే, సో ఎంతోమంది యవనస్తులు కూడా ఈ యొక్క రోజులలో చాలా చెడు వ్యసనాలకు లోన్ అవుతున్నారు. సో వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ టు క్రైస్ట్ కదా. ఎంతోమంది, ఐవ్ సీన్ మెనీ పీపుల్, దే వర్ వన్స్ గుడ్ బిలీవర్స్ ఆర్ వన్స్ గుడ్ ఫెలోషిప్ గోవర్స్ ఇన్ ద చర్చ్, బట్ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే దే హ్యావ్ లాస్ట్ దేర్ ఫెలోషిప్ విత్ గాడ్. సో ఒక చెడు ఫ్రెండ్షిప్ తోటి ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే లోకానుసారంగా ఫ్రెండ్షిప్ కలిగి, లేకపోతే ఆయన చెడు వాళ్ళకు బానిస ఎలాగ ఉండనో, దే వర్ మెనీ యంగ్ పీపుల్ ఇన్ ద క్రిస్టియన్ వరల్డ్ ఉండొచ్చు, దే ఆర్ నాట్ ఇన్ ద సేమ్ ప్లేస్ వేర్ దే వర్ బిఫోర్. ఓకే, సో ఒక టైంలో మంచి ప్లేస్లో ఉండే, బట్ దే ఆర్ నాట్ ఇన్ దట్ సేమ్ పొజిషన్. దేవుడు మంచిగా వాడుకుండే ఒక కాలంలో, ఒక టైంలో వెన్ దే వర్ గుడ్ పీపుల్, దేవుడు వాళ్ళని వాడుకుండే. ఒక టైం వచ్చేసింది, దే హ్యావ్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ద వరల్డ్లీ రిలేషన్, లేకపోతే వరల్డ్లీ ఫ్రెండ్షిప్ తోటి వాళ్ళు కనెక్ట్ అవ్వడం వల్ల దే హ్యావ్ లాస్ట్ దే ట్రాక్ కదా. మెనీ యంగ్ పీపుల్ దే హ్యావ్ లాస్ట్ దే ట్రాక్. సో ఇప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు కన్క్లూడ్ విత్ సమ్ వర్డ్. సో ఈ యొక్క పశ్చాత్తాపం మన జీవితంలో కలిగి ఉండాలి. సో ఐ వాంట్ టు టాక్ టు మెనీ యంగ్ పీపుల్. అంటే ఇఫ్ యూ వాంట్ టు లిసన్, ఐఎమ్ ఓకే, బట్ మెనీ యంగ్ పీపుల్ టుడే ఆర్ నాట్ repenting of their sins. They just wanted to continue smoking, they just wanted to continue drinking, or whatsoever bad habit that is in their lives. Okay, so God is talking to you all, God is talking to young people today. So మీరు మీ యొక్క పాపాలని ఒప్పుకోండి. సో I just wanted to phrase one thing, repentance అనేది, so when we repent of our sins, ఓకే, మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి మనం పాపాలను ఒప్పుకుంటామో, గాడ్ ఈజ్ రెడీ టు ఫర్గివ్ యూ ఆల్. సో మనం మన పాత జీవితం అంతా మనం దేవుని చేతిలో పెట్టేసి, దేవా నా జీవితాన్ని ఒక్కసారి క్షమించండి ఏసయ్యా, లార్డ్ ఐ వాంట్ యూ టు ఫర్గివ్ మై సిన్స్ అని ఒక్కసారి మనం ప్రార్థన చేసుకున్నట్లయితే, గాడ్ ఈస్ గోనా లిసన్ టు అవర్ ప్రేయర్. ఒక వర్స్ ఐల్ టేక్ యూ ఆల్ త్రూ. ఒక 2 Corinthians 5:17 ఒక్కసారి చూసుకున్నట్లయితే, 2 Corinthians 5:17. 5:17. సో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే 5:17లో, when we look into that, yes, therefore if anyone is in Christ, he is a new creation, the old has gone, the new has come. సో ఇక్కడ ఈ యొక్క వచనంలో ఏముందంటే, therefore if anyone is in Christ, ఇప్పుడే నువ్వు యేసయ్యని నీ సొంత రక్షకునిగా, లేకపోతే నీ యొక్క పాపములు ఒప్పుకొనినట్లయితే, he is a new creation. Okay, so he is new. Everything is past, no matter what bad thing you have done, లేకపోతే నువ్వు ఏ తప్పు చేసినప్పటికీ everything is lost in Christ. Okay, everything is forgiven in Christ. సో మనం ఏంటంటే, so when this word says therefore if anyone is in Christ, he is a new creation, the old has gone, the new has come. So ఈ యొక్క సమయంలో you have done any wrong till the last second or just 1 second before. సో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, just come to me, I will accept your sins.
దేవుడు కూడా మాట్లాడుతుంది ఏంటంటే, నేను నీతో మాట్లాడుతున్నా, ఐఎమ్ రెడీ టు ఫర్గివ్, ప్లీజ్ కమ్ టు మీ అని జీసస్ మన కోసము వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో ఎవ్రీథింగ్ ఓల్డ్ హెస్ గాన్, పాతవన్నీ గతించిపోయినాయి, పాతవన్నీ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. వాట్ ఎవర్ ఎన్ని మనం తప్పులు చేసినప్పటికీ, మనం మర్డర్లు చేసినప్పటికీ, ఐఎమ్ జస్ట్ ఫ్రేసింగ్ ఇట్ సమ్ వర్డ్స్. సో ఏం చేసినప్పటికీ దే ఆర్ గాన్, దే ఆర్ ఎవ్రీథింగ్, దే ఆర్ లాస్ట్. ఓకే, సో వెన్ యువర్ క్రైస్ట్, when Christ is in you, you are a new creation and everything is old has gone. ఇప్పుడు జస్ట్ లాస్ట్ సెకండ్ వరకు నువ్వు ఏం చేసావో, లేకపోతే లాస్ట్ మినిట్ వరకు నువ్వు ఏం చేసావో, దట్స్ గాన్. ఓకే, జీసస్ ఈజ్ ఆస్కింగ్ యూ, ఎందుకంటే జీసస్ చాలా రిపెంటెన్స్ మనము లేకపోతే పశ్చాత్తాపం పొందుతుంటే చాలా సంతోషిస్తాడు యేసయ్య. మనకు హెవెన్లో నుంచి చూస్తూ ఆ యొక్క పరలోకం నుంచి, ఓకే మై పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ దేర్ సిన్స్ అని చాలా సంతోషిస్తాడు. దట్స్ ద గ్రేట్ థింగ్ దట్ హీ మైట్ బి లాఫింగ్, ఓకే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. పిల్లలు లేకపోతే యవనస్తులు చాలామంది తమ పాపాలు ఒప్పుకొని తమ పశ్చాత్తాపడుతున్నారని చాలా సంతోషిస్తాడు కదా. సో వీ హ్యావ్ టు బీ దట్ పర్సన్ that God is intended us to be. So once again I just wanted to read the 17th verse. Therefore if anyone is in Christ, he is a new creation. The old is gone, the new has come. ఓకే, సో ఈ యొక్క ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క గతించిన విషయం కాకుండా, సో దేవుడు మన ఒక న్యూ క్రియేషన్ లాగా చేయాలని కోరుకుంటున్నాడు కాబట్టి, సో ఐ జస్ట్ వాంటెడ్ టు క్లోజ్ విత్ సాంగ్. సో మనము మన పాపాలని మనం ఒప్పుకుందాం. దేవుడు మనకి ఆయన కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా ఎవరైతే యవనస్తులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే, ఇఫ్ ఎనీవన్ ఇస్ అడిక్టెడ్ టు స్మోకింగ్, డ్రింకింగ్, so I just wanted to encourage young people here. So if there is anyone who wanted to accept Jesus as their personal Lord and Savior, so just pray with me and we will sing this song and conclude. Give you all. దేవుడు మనల్ని క్షమించబోతున్నాడు కాబట్టి let's all take this time and pray and ask God for the forgiveness of your sins. దేవా, నా పాపములు, నా తప్పులను క్షమించు దేవా అని ఒక్కసారి మనం దేవునితో మాట్లాడదాం, దేవుని అడుగుదామా? బాహుల్యం నీ కృప కనికరం చూపించుము, నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను,
God is speaking to you this evening time. Lord, అవును యేసయ్య, ఒక మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీ యొక్క వాక్యం ధ్యానించడానికి, ఈ యొక్క రిపెంటెన్స్ పశ్చాత్తాపం గురించి వాక్యం షేర్ చేసుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఎంతమంది అయితే యవనస్తులు దేవా యేసయ్య తమ తప్పులను తెలుసుకొని, తమ పాపాలను తెలుసుకొని నేను పశ్చాత్తాపం కలిగి ఉన్నారు, వారితో మీరు మాట్లాడండి, వాళ్ళ జీవితాలతో ఉండండి దేవా యేసయ్య. మీరే సహాయం దయచేయండి దేవా. అవును దేవా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన, చిన్ని ఆరాధన యేసయ్య నామములో నడుచున్నాం మా తండ్రి. Praise the Lord. I thank Dilip Anna to థ్యాంక్స్ ఫర్ అన్న మంచి మాటలు, చక్కటి రిపెంటెన్స్ అనే టాపిక్ తీసుకొని హ్యావ్ షేర్డ్ వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ద వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ ద గాడ్. అండ్ అదేవిధంగా ఒక చిన్న అనౌన్స్మెంట్స్ చేసుకొని మనం ఈ యొక్క సర్వీస్ని మనం ముగించుకుందాం. అనౌన్స్మెంట్ ఏంటంటే, ప్రేయర్ రిక్వెస్ట్ చాలామంది సెండ్ చేస్తున్నారు, పర్సనల్గా వాట్సాప్ చేస్తున్నారు. అందుని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. సో ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్, ప్రతి ఒక్క ప్రార్థన అవసరతలు ప్రతి ఒక్కటి మేము తప్పకుండా ప్రేయర్ చేస్తామండి. అదేవిధంగా మరలా ఈ యొక్క సమయాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాను. అదేవిధంగా మళ్ళీ వచ్చే వారం సేమ్ సమయానికి, ఇవాళ కొంచెం లేట్గా అయింది, క్షమించాలి. సో సేమ్ 6 to 7 వరకు మనకు సర్వీస్ ఉంటుందండి. సో అదేవిధంగా మన ఛానల్స్ అన్ని యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఉంటున్నాయి. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు చాలా ఆత్మీయ విషయాలు తెలియడానికి అవకాశం ఉంటుంది. సో మన మధ్యలో ఉన్న హానోక్ అన్న ప్రేయర్ చేసి ఈ యొక్క లైవ్ని మనం ముగించుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడైన దేవా, నీకే వందనం స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు ప్రభా నీ కృపచేతం మమ్మల్ని భద్రపరుచుకొని క్షేమంగా ఉంచారు తండ్రి. పాట ద్వారాను ప్రభా, వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభా నీకే వందనం స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మంచి సమయాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించారు, అందుని బట్టి నీకే వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. మహాగణుడా, నీకే వందనం స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇటు సమయాన్ని ప్రభా, నీ యొక్క వాక్యాన్ని ప్రభా ప్రచురపరచుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి నీకే వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. గొప్ప తండ్రి, ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభా అనేక జనులు ప్రభా మారుటకు నీ కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. మరి పశ్చాత్తాపం గురించినటువంటి మంచి మాటలు ప్రభా తమ్ముడు అనుగ్రహించుంటున్నాడు తండ్రి. ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా, నీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. నీకు వందనం చెల్లిస్తున్నాం. ఇంకా ఈ యొక్క పరిచర్లో ప్రభా ఇంకా ముందుకు సాగుటకు మీరు మాకు సహాయం అనుగ్రహించగలము మనం చేస్తుంటున్నాం. ఇదే దీవెన చేతములందరినీ కుమరించి ప్రభా ఇంతవరకు మాకు తోడు నడిపించిన విధానం బట్టి నీకే వందనం స్తోత్రం చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున నడి వేడుకొంచు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.